లేదండి. సంపద సృష్టిలో భాగంగా మిగతా అంశం లేదు, సంపద ఎలా సృష్టిస్తాడు? మందులు పెట్టి, బెల్ట్ షాపులు పెట్టి, తన సభ్యులకి ఇచ్చి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఇచ్చి సంపద సృష్టిస్తాడు. అంత మించి సృష్టించింది ఏమీ లేదు. అంటే సంక్షేమానికి డబ్బులు లేవంటున్నారు. సంక్షేమం ఏంటండి? బడ్జెట్లో ఏం పెట్టాడు సంక్షేమానికి? ఏమీ పెట్టాడు. అంటే 3.22 లక్షల కోట్లు సరిపోతుంది. 3.20 లక్షలు. కరెంట్ బిల్లులు పెంచాడు విపరీతంగా. డబల్ రేట్లు కడుతున్నాం కరెంట్ బిల్లులు మేము. ఇంటి పన్నులు పెంచాడు. అన్నీ పెరిగిపోయినాయి. ఏంటి సంపద సృష్టించేది? అమరావతికి సంబంధించిన భూ రేట్లు, దాని యొక్క రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? అవి కూడా మండిపోతున్నాయి. జగన్ పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, అవి కూడా లాక్కున్నాడు. మాకు అమరావతిలో స్థలం వచ్చింది, అది లాక్కున్నాడు. ఇంక ఉపయోగం ఏముంది ప్రభుత్వం వల్ల? మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడతాడు? పవన్ కళ్యాణ్ గారు వత్తాసు అయిపోయాడు. ఏం మాట్లాడు? ప్రతిపక్ష హోదా ఇవ్వనన్నారు పాపం వాళ్ళకి. మరి మాట్లాడే అవకాశం వాళ్ళకి లేదా? ఎవరికంటే ఎవరికి? మాజీ మంత్రులు. అప్పుడు కూడా ఎవరు, ఇప్పుడు కూడా ఎవరండి వాళ్ళు? అంత రెడ్ బుక్ రాజ్యంగా రాస్తున్నాడు కదా. ఇంకెక్కడ ఉంది పాడిపాలన? అరెస్టుల పర్వం ఎలా జరుగుతాయి. ఎందుకు జరగవు? పెట్టి కేసులు పెట్టి, అవి పెట్టి, దొమ్మి కేసులు పెట్టి అన్నీ జరుగుతాయి. ఏదైనా ఇంకొక 2-3 నెలల్లో జనాలు తిరగబడతారు. వీళ్ళకి అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు దాకా బుద్ధి రాదు వీళ్ళకి. చెప్పినట్టుగా జూన్ నుంచి పథకాలు అసలు అవి ఇస్తారా? చేయడండి. అన్నీ ఉట్టి మాటలే, అన్నీ వేస్టే. గతంలో చెప్పారు కదా సార్, ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. మరి పథకాలు ఏమలా? నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఖజానాలో డబ్బులు అప్పుడు ఉన్నాయి. అప్పుడు ఏం చేసావు? మరి అప్పుడు కూడా ఉన్నాయి కదా డబ్బులు. మరి అప్పుడు నువ్వు చేయలేకపోయావే. ఇప్పుడు 4సారి ముఖ్యమంత్రి ఎక్కావు, నువ్వేం చేస్తావు? ఏమీ చేయుడు. ప్రజలు మోసపోయినట్టే పక్కాగా. ఇప్పుడు ఈయన వయసు ఎంత అండి? ఈయన సచివాలయానికి వెళ్తుంది, సచివాలయం చుట్టూ తిరిగి పింఛన్లు తెచ్చుకోగలడా? అలాంటి సచివాలయాన్ని తీసేసి సచివాలయంతో లేదు. ఇప్పుడు వాళ్ళ వాలంటీర్లు వస్తుంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, నెల నెల పింఛన్ వచ్చేది. ఈయన వయసు ఎంత? ఈయనకి 70 సంవత్సరాలు. ఈయన సచివాలయానికి వెళ్ళి కూర్చొని పింఛన్ తెచ్చుకోగలుగుతాడా? వాలంటీర్ని తీశాడు. 4 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఎక్కడిచ్చాడు? నిరుద్యోగ భృతి కూడా ఏమి ఇవ్వడు సార్. అవన్నీ వృత్తి మాటలే. జనాల్ని మబ్బి పెట్టి, మసిపూసి మారేడుకాయ చేసి పండబెట్టాడు. దానివల్ల జనాలకి ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళకి ఉపయోగం తప్ప ఎదటి మానవులకి ఉపయోగం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల మాలాంటి వాళ్ళకైతే అసలు ఉపయోగమే లేదు. నిజంగా బడ్జెట్ బడ్జెట్ వాళ్ళు బాగుపడటానికే బడ్జెట్, కానీ అది పైన డొల్ల. ఎందుకంటారు ఈ 3.22 లక్షల కోట్లు అని చెప్పుకుంటున్నారు, సరిపోవంటారు. ఇప్పుడు 9 నెలలు అప్పు చేశాడండి, 1,500,000 అప్పు చేశాడు. మోడీ గారికి కొన్ని ఇచ్చాడు. ఇవన్నీ మొత్తం 2 లక్షల కోట్లు ఉన్నాయి. ఏం పీకాడాడు? ఏం చేశాడు? ఒక పోలవరం పెట్టాడా? నేను దేనిగా అంటే అమరావతికి పెట్టాడా? ఏమీ లేదు. అది విషయం పూర్తి వ్యతిరేకం ఉంది. ఏంటి ఆయన దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అది విషయం. సార్, తదుపరి ఎలా ఉంటుంది? భవిష్యత్తు నిజంగానే బాగుంటుంది అంటున్నారు. నిజమేనా? కంపెనీలు వస్తాయి అంటారు. ఎన్ని మభ్య పెట్టడానికి అండి. వచ్చినాక అప్పుడు మాట్లాడతాం. జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు. అక్కడ ఎలా ఉంటుంది? వస్తాడు, బ్రహ్మాండంగా వస్తాడు. ఈసారి టీడీపీ వాళ్ళ తోలు కూడా తీసేస్తాడు. అసలు 3 పథకాల ప్రస్తావనకే రాలేదు. తల్లికి వందనం ఒకటను, మిగతాది రైతులకు సంబంధించి చెప్పారు. కానీ ఉచిత బస్సులు, తర్వాత చూసుకుంటే నిరుద్యోగ భృతి, సూపర్ సిక్స్ ఒక్కటి అమలు చేశాడా? కరెంట్ ఛార్జీలు పెంచాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు. ఇచ్చి ఏం పీకాడు? పేదలకి ఏం చేశాడు? గతంలో నాయకులను అరెస్టులు చేస్తున్నారు. ఎందుకంటారు? గతంలో ఉన్న మాజీ మంత్రుల్ని నాయకులు అరెస్ట్ చేస్తారు. అవునండి, వీళ్ళు తప్పుల వల్ల వాళ్ళు విమర్శిస్తారు. ఇప్పుడు వాళ్ళు విమర్శించట్లేదా? 9 నెలల పరిపాలనలో ఏం బాగున్నాయి, ఏం బాగాలేదు? ఒక్కటి బావాలా ఈయన తోలు తీసే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఒక ఆలోచనగా ఆలోచిస్తారు కదా. ఏమో నాకేం పెద్దగా అనిపించలే. అది గతంలో ఏంటంటే ఏ ప్రభుత్వాలు చూసినా సంక్షేమం అభివృద్ధి రెండూ చెప్పినప్పటికీ కొన్ని ప్రభుత్వాలు సంక్షేమం, కొన్ని ప్రభుత్వాలు అభివృద్ధికి బాట వేస్తూ ఉంటుంది. ఎలా సక్సెస్ అవుతారు? ఏమో ఐడియా లేదండి నాకు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఏముంది ఇక్కడ ఇల్లు కూడా చేసింది ఏం కనపడలే. ఏదేదో చెప్పుకుంటూ పోతున్నారు. కానీ గత ప్రభుత్వం కూడా చేసింది ఏమీ పెద్ద అనిపించలే. ఈ ప్రభుత్వంలో కూడా చేతకన్నతనంగానే ఉంది, కానీ చేసినట్టు కనపడదు. సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది? ధరలకు సంబంధించి ఏదన్నా తగ్గుదల పెరుగుదల నమోదైంది? ఏమి ధరలు ఏమి ఉందండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది.
ఏముంది? ఈ 9 నెలల్లో కూడా చూసుకుంటే కరెంట్ ఛార్జీలు, నిత్యావసర సరుకుల ధరల మీద ఏమన్నా? ఏం లేదండి, ధరలుగానే ఉన్నాయి, తగ్గింది ఏమి లేదు. సామాన్యుడు ఎలానా ఆ బతికేదో ఈ బతికేదో, అన్ని బతుకులు ఒకలాగానే ఉన్నాయి అంతే. అంటే సార్ గతంలో ఎంత అయ్యాయి, ఇప్పుడు ఎంత అవుతున్నాయి? నిత్యావసర సరుకులు రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి, సామాన్యుడికి ఏం పనులు లేవు. పనులు లేవండి, మరి ఏం చేస్తారు? మరి ఇదివరకంటే జగన్ ఉన్నప్పుడు ఏదో డబ్బులు ఇచ్చేవాడని అనేవాళ్ళు. ఇప్పుడు ఆ డబ్బుల గురించి కూడా ఎవడో ఊసు రావట్లా. అంటే సార్ పథకాలకి అమలు చేయడానికి ఖజానాలో డబ్బులు లేవని ప్రభుత్వాలు చెప్పేశాయి. మొన్న బడ్జెట్లో కూడా అదే అరకొరగానే అంటున్నారు. మరి ఎలా చూడాలి? ఎందుకంటే ఈ పథకాల కోసం చూసే వాళ్ళకి లేట్ అయిపోతుంది. ఇదిగో మామిడి చెప్పుద్దండి, అంటే పథకాల కోసం చూసే వాళ్ళకి లేట్ అయిపోతుంది. ఏముందండి? ఏం లేదండి, పథకాలు లేవు, నా బొంద లేవు. సామాన్యుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు, కానీ పెరుగుదల లేదు. గతంలో ఏమన్నారంటే ఉద్యోగాలు లేవు కదా మనకి, ఈసారి ఉంటాయి. అండి ఇప్పుడు ఏమైనా వచ్చింది ఉద్యోగాలు? ఏమి లేదండి. ఏంటంటే సామాన్యుడి మీద ఎలిమెంట్ పెట్టి ఇచ్చేస్తున్నారు అంతే, ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారు ఒక పక్క, ఎలా అనిపిస్తుంది? ఏమో చెప్పలేము. ఆయన టైం బాగుంటే వస్తాడు, లేకపోతే ఈ దేశం ఇలా కొట్టుకుపోవాల్సిందే. ఏం జరగలేదండి, అంతా బాగానే జరిగింది. ఏం జరుగుతుంది? కామనే కదా, రాజకీయ నాయకులు అన్న తర్వాత కొట్టుకోవటం తిట్టుకోవటం కామన్ అయిపోయింది. సభా సమావేశాలు మొదలయ్యాయి, గవర్నర్ గారి ప్రసంగం గందరగోళంలోనే జరిగిపోయింది, సభ వాయిదా పడింది. వీళ్ళేమో తలకిందులుగా తపస్సు చేసినా మేము ప్రతిపక్ష హోదా ఇవ్వమని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, ఇస్తేనే ఉంటామని వీళ్ళు హాజరేపించుకుని వచ్చినట్టుగా ఉందని వీళ్ళు అంటున్నారు. ఎలా? ముందు పవన్ కళ్యాణ్ గారిని తర్వాత, ఇప్పుడు కాదు, సింగిల్గా పోటీ చేసిన తర్వాత జగన్ని శాసించడం నేర్చుకోమానండి, సింగిల్గా పోటీ చేయమానండి. మరొక అంశం అన్నారు, విన్నారో లేదో, ఆయనది పార్టీ ఈయనకంటే పెద్ద పార్టీ అంట, ఈయనదే చిన్నదంటే. జనసేన పెద్ద పార్టీ. జనసేన పెద్ద పార్టీ అంటనా? ఎలా అండి? 4-5 కలిస్తేనా జనసేన ఎలా అవుద్దండి? ముందు అధ్యక్షుడు ఎవరో కనుక్కోమానండి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్? జనసేన పార్టీకి అధ్యక్షుడు ఎవరు, అది ముందు చూసుకోమానండి. 11 మంది కేతరు ఉన్నప్పటికీ ఉంది ఈ వీళ్ళే కాబట్టి ఇస్తే ఏమవుతుంది? ఎంత అండి పవన్ కళ్యాణ్ పర్సంటేజ్ ఎంత? పవన్ కళ్యాణ్ మహా అంటే 6 లేదా 7 లేదా 10, అంతమించి ఎక్కువ ఉండదు పవన్ కళ్యాణ్. పెద్ద పార్టీ ఎలా అవుద్ది? 40% వచ్చినోడు బెటరా? బీజేపీ, జనసేన, టీడీపీ, సిపిఎం 10 పార్టీలు కలిసిన వాళ్ళు బెటర్ అంటావా? అంటే హోదా ఇస్తే ప్రశ్నిస్తారు, పథకాలు ఏమైనా భయం అంటారు. ఏమండి, వీళ్ళ యజమానికి, చంద్రబాబుకి, వీళ్ళ యజమానికి, వీళ్ళందరికీ కూడా జగన్ని ఒంటరిగా ఎదుర్కోలేకే కదా, జగన్ని ఒంటరిగా ఏమి చేయలేకనే కదా అందరూ కలిసి పోటీ చేశారు. ఎవరితో పార్టీ పెద్ద పార్టీ అవుద్దండి? ఒకసారి ఆలోచించండి. ప్రజలు ఆలోచిస్తున్నారు, బాగానే ఆలోచిస్తున్నారు. ఈ నవరత్నాలు ఏదో 6 ప్యాక్ అన్నాడు, ఏదో ప్యాకులు పెట్టాడు కదా, ఇవన్నీ జనాన్ని మోసం చేయడానికని అందరికీ తెలిసిపోయింది. అందరూ తెలివిగా ఇవాళ తప్పు చేసామని ఎవరికి వాళ్ళు చంపలేసుకోండి. అంటే ఇప్పుడు ఈ ప్రతిపక్షం కింద అనుకునే వాళ్ళు అడుగుతారని ఈ యొక్క గందరగోళం సృష్టించారంట కదండి. ఇవ్వలేక చేతకాక ఇవ్వలేక జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, ముసలిది కూడా నొక్కొద్దు అన్నాడు. ఇప్పుడు నొక్కమానండి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని నొక్కమానండి. జుట్టు ఎగరేసినంత ఈజీ కాదు పవన్ కళ్యాణ్ చెప్పండి. కొన్ని కేసులు ఉన్నాయి. సుగాలి ప్రీతి అన్నాడు, ఏదో సుగాలి ప్రీతి కేసుకు ముందు చేయమానండి, ముందు ఆడవాళ్ళకి న్యాయం చేయమానండి. ఆడవాళ్ళు వస్తే పెద్ద చట్టాలు తీసుకొస్తాను, ఆడవాళ్ళు పక్కన చూడాలంటే భయం వేసేటట్టు చేస్తాను అన్నాడు కదా, ముందు అది చేయమానండి పవన్ కళ్యాణ్ గారిని. అది ఆ వ్యాఖ్యలు ఎలా చూడాలి సార్? తలకిందులుగా తపస్సు చేసినా అంటే ఏంటి అది? అంటే ఎలా తీసుకుంటారు? పవన్ కళ్యాణ్ ఇచ్చినా ఈకపోయినా 2029లో జనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తారండి. పవన్ కళ్యాణ్ ఇచ్చేది ఎవరు? పవన్ కళ్యాణ్ ఎంత, చంద్రబాబు ఎంత? వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. జనాలే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇస్తారు. మార్నింగ్ వాకౌట్ చేసిన అనంతరం కూడా బయట చర్చా సమావేశాలు పెట్టారు ప్రెస్తో. ఎలా అనిపించింది? అంటే మేము ప్రజాగలం వినిపిద్దామని వెళ్ళాము, ఒక అవకాశం లేదంటున్నారు. నిజమే కదండి, వాళ్ళు వెళ్ళారు, ప్రజల పక్షాన పోరాడదామని వెళ్ళారు. సూపర్ 6 అన్నారు, ఒకటే అమలు చేయలేదు. ఇంతవరకు ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. మెగా డిఎస్సీ అన్నారు, మెగా డిఎస్సీ మాలాంటి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నాం, మెగా డిఎస్సీ లేదు. ప్రజల సమస్యల కోసం పోరాడతారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం కాదండి, ప్రజల కోసం తిరుగుతూ ఉంటారు. ప్రజలే ఆయనకు ఊపిరి, అది అందరికీ తెలిసిందే కదా. ఏదైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఇలాగే చేస్తారు గందరగోళంగా? వాళ్ళు చేస్తారండి, వాళ్ళకి మదం ఎక్కున్నారు. జనసేన, టీడీపీ, ఈ బీజేపీ మదం ఎక్కున్నారు. మదం ఎక్కిన పార్టీలు ఏం చేస్తాయి? ఒకసారి అవకాశం ఇవ్వచ్చుగా మాట్లాడడానికి, ఏమవుతుంది? ఇస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది కదా, ఇస్తే వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. మీకు తెలియదేముంది? సూపర్ 6 గురించి ప్రశ్నిస్తారు, జనాలు తెలుస్తాయి,
వాళ్ళు ఏమీ చేయలేరు, వాళ్ళకి తెలుసు వాళ్ళు దోసుకోవటానికే సరిపోట్లా. ఇవాళ పెద్దిరెడ్డి అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, రోజు అంటారు, ఇవన్నీ వాళ్ళే చేసుకుంటూ వాళ్ళే ఇది చేసుకుంటూ ఇవాళ మొత్తం వాళ్ళే దోసుకోవడానికి సరిపోలా. ఫ్రీ ఇసుక అన్నారు, జగన్మోహన్ రెడ్డి టైంలో కంటే కూడా ఇవాళ ఫ్రీ ఇసుక విపరీతమైన రేట్లు పెంచేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే పల్లెటూర్లలో అడిగితే వాళ్ళ కూటమి గురించి అందరూ చెప్తారు. తదుపరి ఎలా ఉంటుంది? రాష్ట్ర బడ్జెట్ ఏమైనా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారా వీళ్ళు? సభనంతా ఇట్లాగే రసాభాసగా సాగుతుందంట. వాళ్ళు ఏదో ఒకటి చేసి ఎట్టయినా తప్పించుకోవాలని చూస్తారండి. చంద్రబాబుకు తెలుసు మనం ఇచ్చేదంతా తప్పుడు హామీలు, ఈ హామీలన్నీ కూడా మనం నెరవేర్చలేము, మన చేత కాదు, మన వల్ల కాదు అని. సంపద సృష్టిస్తానన్నాడు. మనం మీరు చూశారు అనంతపురంలోనో సంపద సృష్టి ఎలాగో నాకు వచ్చి చెవిలో చెప్పండి అన్నాడు. సిగ్గు లేదండి? 14 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి సంపద సృష్టిస్తాను నేను మీ అందరికి పంచుతాను అన్నాడు. ఏం పంచాడు చెప్పండి? పంచాడా? పైగా జనాన్ని వాళ్ళ ప్రశ్నిస్తున్నాడు. నా దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్ వచ్చినాక నేను చేస్తాను, సరిపోవట్లేదు, భయం వేస్తుంది. సూపర్ 6 ఇచ్చేటప్పుడు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఈ ప్రజెంట్ ముఖ్యమంత్రి తెలియదండి? నవ్వుతున్నారు జనాలు, ఆ మాటలు విని నవ్వుతున్నారు. సమావేశాలు మొదలయ్యాయి ఈరోజు. చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సభకు హాజరయ్యారు. కానీ ప్రతిపక్ష హోదా ఇస్తే మా ఈ ప్రాబ్లమ్స్ చెబుతామన్నారు, ప్రజల వైపు గలం వినిపిస్తామన్నారు. వాళ్ళు రూల్ ప్రకారం మీకు 18 సీట్లు రాలేదు, 11 వచ్చినాయి కాబట్టి మేము ఇవ్వమన్నారు. దీనివల్ల బయటికి వాకౌట్ చేశారు అందరూ, కేడర్ అంతా. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అంటే పిలిచి ఎందుకు అవమానం పడటమే కదా. అవమానం చేయటం అంత అవసరం ఏముంది? అసలు పిలవకుండా ఉంటే ఏది ఉండదుగా. మీకు ముందుగానే తెలుసుగా 11 సీట్లు వచ్చినాయని జగన్కి. మరి పిలవటం ఎందుకు? అవసరమా? ఎందుకు అవసరం ఏముంది? ఒక పక్క సభ మొదలవగానే గవర్నర్ గారి ప్రసంగం మొదలైంది, గందరగోళం స్టార్ట్ అయింది, అరుచుకుంటున్నారు. ప్రసంగం అవ్వగానే ఓ సభ వాయిదా పడింది, వీళ్ళు వాకౌట్ చేసేసారు. సో మేము కూడా ఇప్పుడైతే పాలక పక్షాలకు ఎంత టైం ఇస్తారో మాకు కూడా అంత టైం ఇస్తే మేము మాట్లాడతామన్నారు. వాళ్ళు ఏమని అన్నారు? మరి అంతే కదా, వాళ్ళకి టైం ఇస్తే వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడతారు కదా. ఇప్పుడు ఏమి మాట్లాడినా ఆయన సొంతం గురించి ఆయన మాట్లాడకూడదుగా, ప్రజల కోసమేగా మాట్లాడేది. పోనీ ఆయన సొంతంగా ఏమరా బాబు నాకు తినడానికి లేదు, నాకు ఉండటానికి లేదు, నాకు ఏమైనా ఇవ్వండి అని అడగడుగా, ప్రజల కోసమేగా మాట్లాడేది. అలాంటప్పుడు ఎందుకు ఇయ్యారు? మరి చెప్పటం ఎందుకు ఆయనకి? ఇప్పుడు బంతిలో కూర్చోబెట్టి వలపచనంగా చూస్తే ఎవరికైనా బాధే కదా. మరి జగన్తోనే అట్లాగే చేస్తున్నారు. ఆయన చేసిన తప్పు ఏముంది? ప్రజాగాలం వినిపించడానికి మేము వచ్చాము, అవకాశం లేనప్పుడు ఎందుకని వాళ్ళు వాకౌట్ చేశారంట. మరి అంతే కదా, ఇది తప్పే కదా. మరి అంతే కదా, తప్పే. నువ్వు పిలవకుండా ఉండు, పవన్ కళ్యాణ్ అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. ఆయన కూడా ఒక మాట అన్నారు, మీరు తలకిందులుగా తపస్సు చేసిన ఈ 5 ఏళ్ల పాటు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వము, కావాలంటే ఫారెన్ కంట్రీ జర్మనీ వెళ్ళిపోండి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు జగన్. వీడు లండన్ వెళ్ళిపోతాడు, ఆ లండన్ ఫ్రెండ్లో ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాడు వాడు. అర్థమైందా? జగను ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరుగుతాడు, ఇక్కడే ఉంటాడు, ఇక్కడే మొగోడై అనిపించుకుంటాడు. వీడు అడ్రస్ లేకుండా వెళ్ళిపోతాడు. ఒక మాట అన్నారు, వైసీపీ పార్టీ కంటే జనసేన పార్టీ పెద్దదంట, ఆ పార్టీ చిన్నదంట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నువ్వు నీ బతుక్కి? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు? వాడు పుట్టుకాను వచ్చి వాడు ఈ రాజకీయంలోనే ఉన్నవాడు పుట్టుకతోనే వాడు బంగారు పాదాలతోనే పుట్టాడు. వీడికేముంది? బొచ్చుకు ఉన్నాయా? బొచ్చుగాడికి తరిమి కొట్టాలి అట్లాంటి ఈత ఒకటి. తరిమి కొడతారు జనాలు, అట్లా కొట్టారు. జగన్కి ఒక మాట అనమను, ఎవడైనా అంటాడేమో. వీడికి ఎవరు సపోర్ట్ ఇస్తారు? బాడకావుకి ఎవడైనా సపోర్ట్ ఇస్తాడా? ఏం చేశాడని వీడు చెప్పు. లేని వాడికి ఏమైనా ఇస్తాడా? ఇన్ని హామీలు చెప్పాడు. ఆడపడుసులు, నా బిడ్డలు, నా చెల్లెలు అన్నాడు. మరి ఏం బీకాడు వీడు? ఏమైనా బీగుతాడా? ఏమైనా ఇస్తాడా? మరి ఇంకేంటి? మరి ఎందుకు ఇలా బాయ్కాట్ అంటే బయటికి బాయ్కాట్ చేయడం అంటే బయటికి వాళ్ళు వచ్చేసారు నిరసనగా వ్యక్తం చేసి, మరి రేపైనా వస్తారని అడుగుతున్నారు. మరి వీళ్ళు అవకాశం ఇస్తే వస్తారా లేకపోతే ఏంటి, ఎలా ఉండదు? అవకాశం వస్తే వెళ్తే ఆయన కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి కదా. ఛాన్స్ ఇవ్వకుండానే మీరు గందరగోళంగా మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడు? మరి ఆయన మాటలు కూడా వినాలి కదా, ఆయన ఏం చెప్తాడో వినాలి కదా. చెప్పకుండానే మీరు గోలగోల చేసి బయటికి పంపిస్తే ఆయన ఎందుకు ఉంటాడు? అసలు అంత కష్టపడే అవసరం లేదు జగను. అర్థమైందా? ఈడ ఆటలు ఇంకో 4 సంవత్సరాలు, ఎట్లాగో ఇప్పుడు 8-9 నెలలు అయింది, ఇంకో 4 సంవత్సరాలు తరిమి కొడతారు జనాలు. అప్పుడు వీడు రోడ్డు మీద పడతాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు.
కూటమి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చాయి, దాంతోపాటు కొన్ని చేస్తామంటున్నారు. బాగుంటాయా ముందుకెళ్తే? ఇప్పటివరకు అయితే పెద్ద చేంజ్ అయితే నాకైతే ఏమనిపించలేదండి. ఇంకా 1 year వరకు సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి చూడాలి. రేపటి నుంచి కూడా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే గతంలో రాలేదు కదా. వస్తే మంచిదే అండి. ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేయడానికి ఉండాలి కదా. క్వశ్చన్ చేయకపోతే అసలు వాళ్ళకు కూడా ఏం చేస్తున్నారు ఏంటి అనేది ప్రజలకు తెలియాలి కదా. వాళ్ళు క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు వాళ్ళు కూడా ఆన్సర్ చేస్తారు. దాన్ని బట్టి వెళ్ళటం మంచిదే. రేపు జరిగే అంశాల్లో తల్లికి వందనం, అమ్మఒడి, పాతది, ఇవి ఈ సెక్షన్తో పాటు రైతు భరోసా, సూపర్ 6 పైన అమలు గురించి అంటున్నారు. ఆల్రెడీ 2 పథకాలు అమలైన విషయం తెలిసింది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే దాని గురించి మాట్లాడతారు. సూపర్ 6లో ఇప్పుడు ప్రజెంట్ అది తల్లికి వందనం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అదైతే అమలు చేస్తే మంచిదండి. ఆల్రెడీ ఇంతకుముందు ప్రభుత్వం చేసింది కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఎవరికి స్టార్ట్ చేయలేదు కాబట్టి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అది ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిదని అనుకుంటున్నాను నేను. గ్రూప్ 2 అభ్యర్థులు ఇబ్బంది చూశారు నేను వార్తల్లో. ఏం జరుగుతుంది? అందరికీ తెలిసిందే కదండి, కొత్తగా మనం మాట్లాడుకునేది ఏముంది. ఇప్పటికే చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది. అది కూడా చాలా త్వరగా ఎంత త్వరగా తీసుకొస్తే అంత మంచిది. రెగ్యులర్గా ఎగ్జామ్ జరిగిపోతుంది, పోస్ట్ పోన్ అవ్వలేదు అంటున్నారు. పోస్ట్పోన్ అవ్వలేదా అని అంటున్నారు కానీ అది ఇంతవరకు అఫీషియల్గా ఏం అనౌన్స్మెంట్ ఇంతవరకు ఏం రాలేదు కదా. అది గవర్నమెంట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే కానీ ఏ విషయం తెలియదు కాబట్టి చూడాలి. మీకు నచ్చిన అంశాలు, నచ్చిన అంశాలు ఏదైనా నచ్చినాయి అంటే ఇంకా పెద్దగా నచ్చిందంతా ఏమని చెప్పడానికి ఏం లేదండి. నాకైతే ఏం అనిపించలేదు. ఇంత కొత్త చేంజెస్ అయితే నాకేం అనిపించలేదు. చూడాలండి ఇంకా మరి అయితే. రోడ్ల వ్యవస్థ కానించి మిగతా అన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ఈ 9 నెలల పాటు ఇంకేమైనా సమయం ఇవ్వచ్చు అంటారా, లేకపోతే త్వరితగతిని పూర్తి చేస్తే బాగుంటుంది? ఇంకా కొంచెం టైం ఇవ్వచ్చు అండి. జస్ట్ 1 year కూడా సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు కదా. చూద్దాం, ఇంకా టైం వాళ్ళకి టైం ఇవ్వాలి కదా ఏం జరగాలి. ఎందుకంటే మన ఆర్థికంగా వాళ్ళు కూడా కొంచెం అన్నీ చూసుకోవాలి అంటున్నారు కాబట్టి అది కూడా చూసుకుని దాని ప్రకారం వాళ్ళు ఏమైనా చేయడానికి మనకు కొంచెం టైం ఇవ్వాల్సిందే. అట్లాగే గతంలో ప్రతిపక్ష హోదా దక్కలేదని రాలేదు కాబట్టి జగన్ గారు ఈసారి వస్తారంటున్నారు. క్యాడర్కి దిశానిర్దేశం చేశారు ఏం మాట్లాడాలనేది. రేపు సభ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అదైతే నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఎలాంటి క్వశ్చన్స్ ముందు గవర్నమెంట్ ముందు ఎలాంటి క్వశ్చన్స్ పెట్టబోతున్నారు అని చెప్పి వెయిట్ చేయాలండి. జగన్ గారు వస్తే అందరికీ మంచిదే అని అందరూ అనుకునేదే కాబట్టి అంతమంది ముందు ఆయన ఎలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు అనేది కూడా చూడాలి. 2.0 టూర్ స్టార్ట్ అయినట్టేనంటారా? అది దానికోసం కూడా వెయిట్ చేస్తున్నామండి. చూడాలి.